హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు ఉదయాన్నే 3 గంటలకే లేచానండి. కాళ్ళు, చేతులు కడుక్కొని, చక్కగా బ్రష్ చేసుకొని, ఇంత బొట్టు పెట్టుకొని బయటికొచ్చేసానండి. వచ్చి చక్కగా ఇలా ఊడ్చుకొని చల్లుకున్నానండి. 3:30 అయింది బయటికొచ్చేసరికి. అరగంట లోపలే పడతదండి నాకు. ఇంకిదంతా చక్కగా క్లీన్ చేసుకొని, ఇలా ముగ్గులైతే పెట్టుకున్నానండి. 3 గంటలకు లేస్తేనే అన్ని పనులు అవుతాయి. తప్పకుండా ఎందుకంటే నేను అదే టైంకి లేచేదెందుకంటే 7:30 వరకు నాకంతా కంప్లీట్‌గా పూజలన్నీ 7, 7:30 వరకు అయిపోవాలి. బ్రహ్మముహూర్తంలో నేను మొదలుపెట్టుకుంటానండి కంపల్సరీ. ఇంకా అలా చేసుకుంటూ పోతే నాకు 7, 7:30 అవుద్ది. ఎందుకంటే వీడియోలు ఏదన్నా చేసేవుంటే లేట్ పడతదండి. ఇలా చక్కగా రంగోలి వేసుకుంటానండి ముగ్గులల్లో. ఇలా వేసుకుంటే మనసుకు ఆనందం అండి. అదొక ఆనందం. ప్రతి మనిషికి ఒక్కొక్కటి కళ అనేది ఉంటదండి. తనకొచ్చింది తను చేసుకోవాలని ఉంటదండి. అలాగే నాకొచ్చింది నేను ప్రతిరోజు చేస్తూ ఉంటానండి. చేసింది మీకు ఇలా వీడియోగా పెడుతూ ఉంటాను. చక్కగా ఇలా పొయ్యి క్లీన్ చేసుకున్నానండి. చేసుకొని కొద్దిగా పూజ చేసుకొని పాలు పెట్టుకున్నానండి. ఫస్టు పాలు పెట్టుకొని వేడి చేసుకొని తర్వాత నేను పాలు నైవేద్యానికి ఏదన్నా పెట్టుకోవడానికి తర్వాత టీ వేరేగా పెట్టానండి. టీ పెట్టేసి ఇంక నేను టీ, బిస్కెట్‌లు తినేసానండి. ఎందుకనంటే చాలా టైం పడతది పూజకి అని చెప్పి టీ తాగేసానండి. టీ అయితే చక్కగా ఇలా చిక్కగా పెట్టుకోవాలండి. ఇలా చూడండి పూజ అయితే నేను ఈరోజు చిన్నగా నేను పిండి దీపం పెట్టింది, పూజ చేసుకున్నది, ఇలా తులసి పూజ చేసుకున్నానండి. అన్నీ మాత్రం చేసుకున్న తర్వాత చక్కగా పప్పు వండుకున్నా అండి. చుక్కకూర పప్పు తాలింపు పెట్టుకున్నాను. ఈరోజు నా రొటీన్‌లో ఈ పనుల